హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను కొన్ని ఇండోర్ ప్లాంట్స్ నా దగ్గర అయితే ఉన్నాయి. సో వీటి మీద నేను ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. వీటిని వాటర్లో ప్రాపగేట్ చేయడం ఎలా, పెంచుకోవడం ఎలా, వాటి కేర్ అండ్ టిప్స్ ఎలా అని చెప్పేసి వాటన్నిటి మీద నేను మీకు నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేశాను కదా. సో ఒకసారి ఎట్ ఏ గ్లాన్స్ నా దగ్గర ఏంటేంటి ఉన్నాయో అన్నీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చిన్న వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది డ్రెస్సీనా వెరైటీ అనమాట, ధారాసింగ్ అని అంటారు. సో ఈ ప్లాంట్స్ అలాగే ఇది మంచిగా క్యూట్గా మనం గార్డెన్లో వేసేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఈజీగా ప్రొపగేట్ అవుతుంది కూడా, అలాగే ఈజీగా మనం దీన్ని మెయింటైన్ చేయొచ్చు కూడా. అలాగే ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పీస్ లిల్లీ, ఇది రెడీ టు ఫ్లవర్ అనమాట. సో నా దగ్గర ఈ పీస్ లిల్లీ ప్లాంట్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. తర్వాత ఇది మనం చూస్తున్నాం కదా, స్పైడర్ ప్లాంట్ అంటాం. ఇది కూడా నేను వాటర్లోనే ఉంచాను. ఇది చూస్తున్నారు కదా, మంచిగా రూటింగ్ వస్తుంది. వీటిని నేను రిపోర్ట్ చేస్తాను. దీని మీద ఆ వీడియో కూడా నేను ఒకటి మీకు నేను త్వరలో చూపిస్తాను. అలాగే ఇది చూస్తున్నారు కదా, మనం అంటే మనీ ప్లాంట్లో వెరైటీ ఎల్లో లీవ్స్ తోటి వస్తుంది కదా. సో ఇది ఒక వెరైటీ ఫ్రెండ్స్. ఇది కూడా నేను వాటర్లోనే ప్రొపగేట్ చేసి ఈ రకంగా పెంచాను అనమాట. మంచిగా గ్రో అయింది. కాకపోతే ఇవి నేను కిందన పెట్టేశాను, అంటే గ్రౌండ్లో పెట్టేశాను. సో దానివల్ల కొంచెం ఇన్సెక్ట్స్ ఇలా కన్నాలు పెట్టాయి. అందుకు మళ్ళీ పైకి తీసుకొచ్చాను డాబా మీదకి, టెర్రస్ మీదకి. తర్వాత ఇది కూడా ఎగ్లోనిమాలో ఒక వెరైటీ ఫ్రెండ్స్. సో ఇది కూడా చాలా బాగుంది ఈ ప్లాంట్. సో తర్వాత చూస్తున్నారు కదా, సో ఇది డంకిన్లో ఒక వెరైటీ. సో ఈ ప్లాంట్స్ కూడా మంచిగా గ్రో అవుతున్నాయి. అలాగే ఇది మళ్ళీ పీస్ లిల్లీ ప్లాంట్. ఇవి చూస్తున్నారు కదా, జెడ్ ప్లాంట్. సో ఇవన్నీ కూడా మన పీస్ లిల్లీ కటింగ్స్ కాదు, పఫ్స్ నుంచి ప్రాపగేట్ చేస్తున్నవి. అయితే ఇది మంచిగా వాటర్లో కూడా బాగానే గ్రోత్ వస్తుంది. ఇది కూడా రెడీ టు ఫ్లవర్ అనమాట. సో అలాగే ఇది చూస్తున్నారు కదా, సో ఇది ఒక వెరైటీ. అలాగే ఇది కూడా ఒక వెరైటీ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, అరేలియా. ఇది నేను స్టెమ్ నుంచి ప్రాపగేట్ చేస్తున్నాను, అంటే స్టెమ్ని వాటర్లోనే ఉంచాను. దీని మీద కూడా మీకు మంచి వీడియో చూపిస్తాను. అలాగే ఇది ఒక ఎగ్లోనిమా వెరైటీ. సో ఇలా ఇవి ఉన్నాయి. ఇంకా కిందన కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇవైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఈ ఇండోర్ ప్లాంట్స్ వెరైటీస్ అనమాట. సో బాగున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే మనం వీటిని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు కాబట్టి, లో మెయింటెనెన్స్, లో వాటరు, ఈ రెండు దీని మెయిన్ కండిషన్ కాబట్టి జాగ్రత్తగా ఇంట్లో చిన్న చిన్న పార్ట్స్లో మనం ప్లేస్ ఎంతున్నా, అంటే ఎలాంటి మనకి ఎక్కువ స్పేస్ లేదు, మట్టి కావాలి, ఇవన్నీ అక్కర్లేదు. లైట్గా చిన్న పార్ట్స్లో ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న సైజ్ పాట్లో మనం వీటిని ఈజీ పెంచేసుకోవచ్చు. అందుకోసం చక్కగా ఎక్కడైనా మనం వీటిని ప్లేస్ చేసుకోవచ్చు కదా మంచిగా. చిన్న చిన్న మన బాల్కనీలో కానీ, లేదా చిన్న విండోస్ దగ్గర కానీ, లేదా టేబుల్ టాప్ లాగా మనం వీటిని చిన్న అంటే మంచిగా అరేంజ్ చేసుకుని మంచి కంటైనర్లో పెట్టేసుకుని, అంటే ఇలా మట్టిలో కంటైనర్ వేసేసుకుని పైన మనకు నచ్చిన సిరామిక్ పార్ట్స్ కానీ అలాంటి వాటిలో కూడా పెట్టుకుని వీటిని డెకరేటివ్గా కూడా పెట్టుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఆ ఉద్దేశంతోనే ఈ డెకరేటివ్ పర్పస్కి మనం ఈ చిన్న ప్లాంట్స్ని, అంటే చిన్నవి అంటే ఇన్ ద సెన్స్ చిన్న పార్ట్స్లో మనం పెద్ద పెద్ద చెట్లు వేసి మట్టిలో పెట్టి అలా చేయక్కర్లేకుండా ఈ చిన్న పార్ట్స్లో మంచిగా గ్రో అవుతాయి కదా ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారా, ఎగ్లోని మైద నేను వేసి 1 year అవుతుంది. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇలా చూడండి, ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో దీని కంటైనర్ ఇది నేను ఒక పిలక ఇది ఒక్కటే వేసాను. ఈ సైడ్ నుంచి 2 వచ్చాయి. ఇలా నా దగ్గర కిందన కూడా ఇంకొక 2 పార్ట్స్ ఉన్నాయి. సో అందులో ఒకటి మొన్ననే మీదకి తెచ్చాను. కొంచెం దీన్ని చూద్దాము, ఆకులు కొరికేస్తున్నాయి అనమాట. అంటే కింద ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం పాడు చేస్తున్నాయి, లీవ్స్ అన్నీ పాడవుతున్నాయి అని చెప్పేసి ఇలా పైకి తీసుకొచ్చాను. సో ఇది కూడా మంచిగా దాని నుంచి వచ్చిన కటింగే ఫ్రెండ్స్. ఒక కటింగ్ దానిలోంచి తీసుకుని వేసి అందులోంచి ఇందులోకి వేసాను అనమాట. సో ఇలా మనం ఈ ప్లాంట్స్ అన్నిటినీ కూడా ఈజీగా కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్లాంట్ మంచిగా
ఒకసారి మనం దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే లో వాటర్ చాలు ఫ్రెండ్స్. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా చూడండి, ఇంత చిన్నదే కంటైనర్ కదా, మన చెయ్యి అంత కూడా లేదు, ఇంకా చెప్పాలంటే ఇంతే ఉంది నా చేతి. మీకు ఇలా అర్థమవుతుంది కదా, ఇంత చిన్నది ఉంది. సో ఈ 6 ఇంచ్ పాట్ ఇది కోర్స్ ఈ 6 ఇంచ్ పాట్లో మనం ఇంత మొక్కని ఈజీగా అంటే పెంచుకోవచ్చు. పెద్ద పెద్ద ఆకులతో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న కాన్సెప్ట్తో నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. మంచిగా మనం ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ అన్నింటినీ కూడా చిన్న పార్ట్స్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఇవి ఎయిర్ ప్యూరిఫికేషన్కి, అలాగే మంచి ఆక్సిజన్కి, అంటే ప్లాంట్ అన్నది ఆల్మోస్ట్ చాలా వరకు మనకి ఇచ్చేది ఆక్సిజనే కాబట్టి ప్లాంట్స్ని అందుకే కదా మనం గ్రో చేస్తాం. సో వీటన్నిటికీ కొంచెం ఆ గ్రేడ్ ఎక్కువ ఉన్నది అని వింటున్నాం కాబట్టి ఈజీగా మనం మూవ్ చేసుకుని పెంచుకోవచ్చు. కాబట్టి సో వీటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, హ్యాపీ గార్డెనింగ్.